అందరం కూడా రాజ్యాంగాన్ని చదువుదామని మీకు ఈ వేదిక నుండి తెలియజేస్తూ ఈరోజు సభాధ్యక్షులు డాక్టర్ రవికుమార్ గారు, ముఖ్య అతిథులు గడ్డం మహేందర్ గారు, జిన్న ఆరోగ్యం గారు, వారి పరిచయం చేయడం ఏమంటే వారికి ఉన్నటువంటి పట్టుదల, వారికి ఉన్నటువంటి కార్యనిర్వహణ దీక్ష నాయకుల కార్యకర్తలారా మరి ఇవన్నీ చూసినా మేమిద్దరము మరి మహేంద్ర ఇంట్లో ఉండటం ఉంటాం. ఒక్కడి కూడా అక్కడే ఉన్నాయి, ఇద్దరు పోతారు కావచ్చు. ఆరితేరినటువంటి దిట్ట ఆయన విద్యారంగంలో మొదటి నుంచి బయట ఉన్నాడు, ఏదో మీటింగ్లలో ఉన్నారన్నారు. బొమ్మలయ్య గారిని నుంచి గమనిస్తున్నా నాకు ఎమ్మెల్సీ అయినాక చదవాలి. అంబేద్కర్కి అనేక గ్రంథాలు రాసింది. ఆ గ్రంథాలను కూడా చదివితే చదవలేదో కానీ ఆయన లక్ష్యాలను చేరుకోగలిగింది. ఆయన మార్గాలను వారు మెచ్చుకున్నారు, నడిచింది ఆ బాటలో. మరి అది వ్యాపారమా లేకుంటే మన ఒక్కరికే ఫ్యూచర్ ఆ ఫ్యూచర్ కనిపిస్తుంది. కాబట్టి మనందరం మన అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని స్ఫూర్తి తీసుకొని మనము మన పిల్లలు కష్టపడితే నెక్స్ట్ మన ఇండియాని వరల్డ్కు ఇప్పుడు మన ఈ లీగల్ కౌన్సిల్ ఎలక్షన్ అయింది. అయితే 193 కంట్రీస్లో 183 కంట్రీస్ మనకు ఓట్ చేశాం. మన బండారి గారు దానికి చైర్మన్గా సెలెక్ట్ అయ్యారు. మిగతా 12 కంట్రీస్లో 12 మనకే ఓట్ చేశాం. అంటే వరల్డ్లో ఇండియాను #1 పొజిషన్ మనకు వాల్యూ. అప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇండియా అంటే ప్రతి ఒక్కరు అమెరికాని ఇండియా వైపు చూస్తుంది. యూకే మనం 200 సంవత్సరాలు పాలించింది బ్రిటిష్. యూకే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మన ఇండియాకి వచ్చింది. ఆ ఇండియాకి వచ్చిన కంపెనీ ఇప్పుడు అయితే మన ఇండియన్ ఆ కంపెనీ కొన్నారు. ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ ఓనరు ఇప్పుడు మన ఇండియన్. కాబట్టి మన ఇండియన్స్ చేయలేని పని అంటే ఏదో తెలుసుకుంటే కాబట్టి మన ఇండియన్స్ ఇప్పుడు వరల్డ్ ప్రతి కంపెనీ CEO మన ఇండియన్. వరల్డ్ బ్యాంక్ ఎండి కానివ్వండి, లేకుంటే గూగుల్ మన పిచ్చే కానివ్వండి, లేకుంటే మన మైక్రోసాఫ్ట్ మన హైదరాబాద్లో చదువుకున్నాం సత్యం నాదేమో. అట్లా ప్రతి కంపెనీ హెడ్ వరల్డ్లో పెద్ద కంపెనీ హెడ్ మన ఇండియన్. కాబట్టి ఇండియాకి అంత ఫ్యూచర్ ఉంది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన కాన్స్టిట్యూషన్ తోటి మనకి ఈ విధంగా ఈక్వల్ రైట్ ప్రతి ఒక్కరికి. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కూడా మన బీజేపీ గవర్నమెంట్ మనందరికీ పాస్ చేసింది. కానీ అప్పుడు అంబేద్కర్ ఆ టైంలో 75 years బ్యాకే మహిళలకు ఈక్వల్ ఆపర్చునిటీ, ఈక్వల్ రైట్, ఈక్వల్ మన ప్రాపర్టీలో కూడా రైట్ ఇవ్వాలనేది అప్పుడే రాశారు. కాబట్టి ఆ అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్ వల్ల ఆయన విజన్లో మన బీజేపీ గవర్నమెంట్ అన్ని విధాలు 1990లో VP సింగ్ గారి ప్రభుత్వానికి వాజ్పేయి గారు మద్దతు తెలియదు. అప్పుడు మనం భారతరత్న ఇచ్చాం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, నెహ్రూ గారు ఉన్నా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారికి భారతరత్న గురించి ఆలోచన చేయలేదు, ఇవ్వలేదు. అదే అంబేద్కర్ గారి పైన గెలిచిన వ్యక్తికి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అది కాంగ్రెస్ పార్టీ అవలనేది. ఇదంతా కూడా మనం గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద మనం అంబేద్కర్ గారి నుంచి తెలియజేయాలి. తర్వాత ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు అంబేద్కర్ గారి పంచతీర్థాల పేరు మీద 5 ప్రాంతాలను అభివృద్ధి చేస్తుంది. ఒకటేమో వారు జన్మించిన స్థలంలో జన్మదీక్ష అని చెప్పేసి పెట్టి మహు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వారు జన్మించిన ప్రాంతం. అదేవిధంగా వారు లండన్ హౌస్లో చదువుకున్న ప్రాంతాన్ని శిక్షా హౌస్ అని, అదేవిధంగా వారు బౌద్ధ మతాన్ని తీసుకున్న ప్రాంతం నాగ్పూర్లో దీక్షా భూమిగా, అదేవిధంగా వాళ్ళ ఢిల్లీలో వారి యొక్క ఇంటిని మహాపరినిర్మాణ్ పేరుతో దాన్ని ఢిల్లీలో ఉన్నదాన్ని అక్కడ డెవలప్ చేయడం. ఇంకోటి 5 ముంబైలో వారి అంత్యక్రియలు ఎక్కడైతే జరిగాయో ఆ ప్రాంతాన్ని చైత్య భూమిగా, ఈ విధంగా జన్మభూమి, శిక్షాభూమి, దీక్షాభూమి, మహాపరినిర్మాణ్, అదేవిధంగా చైత్య భూమి పేరుతో ఈ పంచతీర్థాల అభివృద్ధి చేస్తూ 200 కోట్లతోని కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఢిల్లీలో అంబేద్కర్